హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మళ్ళీ రైడ్స్కి వచ్చేసిన. మనకైతే ఫస్ట్ రైడ్ అయితే పడ్డది. ఇది వచ్చేసి 1.5 కిలోమీటర్ పికప్ ఉన్నది. డ్రాప్ లొకేషన్ అయితే వచ్చేసి 4 కిలోమీటర్స్ ఉన్నది. మనమైతే ఇప్పుడు పికప్ లొకేషన్కి అయితే రీచ్ అయినా. ఇక్కడ మనం మేడంని పికప్ చేసుకుందాం. ఈ మేడం టిస్టులు ఇచ్చింది. మేడం ఏం చేసిందో మీరు చూడండి. ఇంకొకటి ఏంటంటే ర్యాపిడోలో చేస్తుంది ఈరోజు. ఈ ర్యాపిడోలో మనకు ఎంత ఎర్నింగ్ అవుతుంది అంటే ఒక్కొక్క రైడ్కి మనకు కస్టమర్కి ఎంత తీసుకుంటాడు, మనకి ఎంత ఇస్తాడు, ర్యాపిడో కమిషన్ ఎంత తీసుకుంటాడో నీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తా. విత్ స్క్రీన్ షాట్తో సహా చూపిస్తాను మీకు. కాబట్టి మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. మళ్ళీ లాస్ట్ వీడియోకి మంచి సపోర్ట్ చేశారు. ఈ వీడియోకి కూడా మీరు సపోర్ట్ చేయండి. ఇంకా ఏంటంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది చూస్తున్నారు 10K 13K అంటే చాలా పాత వీడియోస్కొని చాలా వీడియోస్కి చూసిండ్రు 5K 4K. కానీ నాకు సబ్స్క్రైబర్లు మాత్రం తక్కువ ఉన్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం నాకు కూడా సపోర్టింగ్ ఉంటుంది. ఒక లైక్ కొడితే నా వీడియో కొంచెం ముందుకు పోతుంది. షేర్ చేయండి. ఇంకా ఏదన్నా సజెషన్స్ ఉంటే అన్నీ మీరు నాకు కామెంట్ చేయండి. అంటే వీడియో క్వాలిటీలో కానీ ఆడియో క్వాలిటీలో కానీ ఇంకేదన్నా చేంజెస్ చేసుకోవాలా అనేది మీరు నాకు కామెంట్లో చెప్పండి. నో ప్రాబ్లం. ఏదైనా చేంజెస్ చేసుకునేదంటే నేను ట్రై చేస్తాను ఇంకా బెటర్గా తీయడానికి. ఇప్పుడైతే మనము ఈ మేడంని డ్రాప్ లొకేషన్కి దగ్గర ఉన్న ఆల్మోస్ట్. అయితే ఈ మేడం ఏం చేసిందంటే రాంగ్ లొకేషన్ పెట్టింది. అంటే రాంగ్ అంటే అది రాంగ్ అనాలా మరి లేకపోతే కావాల్సుకొని పెట్టిరా మనకు తెలియదు. ఒక 1.1 కిలోమీటర్కి ముందే వీళ్ళది డ్రాప్ లొకేషన్ అయిపోయింది. ఇక్కడే కదా మేడం డ్రాప్ లొకేషన్ అని నేనంటే ఆపేసిన వెహికల్ అక్కడ. స్లో చేస్తే లేదు కొంచెం ముందుకు దింపాలి. ఇంకా కొంచెం ముందుకు అనుకుంటా 1 కిలోమీటర్ ఆల్మోస్ట్ తీసుకెళ్ళింది. ఇక్కడే అనుకుంటా 1 కిలోమీటర్ దగ్గర ఆపిన తర్వాత మేడము ఆల్రెడీ వెహికల్ ఎక్కినప్పటి నుంచి మేడము కంటిన్యూగా కాల్స్ మాట్లాడుతూనే ఉన్నది. ఫోన్ మీద ఆపలేదు. ఇప్పుడు దిగిన తర్వాతనన్నా మనకు అమౌంట్ పే చేయాలి కదా. పేమెంట్ పే చేయడానికన్నా మరి కాల్ ఆపి మనకు పేమెంట్ పే చేసేసి అతను పంపిద్దామనే ఆమె ఇది కూడా లేదు. మొత్తం మనది నిలబెట్టేసింది. నేను ఇట్లా ఇషారా అంటే చూపించిన అమౌంట్ ఇంత అయింది, 45 రూపీస్ అమౌంట్ నాకు అక్కడ చూపిస్తుంది చూడండి అని చెప్తే ఇంకా అస్సలు ఇట్లా ఓకే అన్నట్టుగా అన్నది. ఇంకా సైలెంట్గా ఉంది. కాల్ కట్ చేసేమన్నా నాకు ఫోన్పే చేస్తుందేమో నేను వెయిట్ చేస్తుంటే అసలు కాల్ కట్ చేస్తలేదు, రెస్పాన్స్ అవుతుంది. నేను మళ్ళీ 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత అడిగిన ఏది మేడం ఎంతసేపు వెయిట్ చేయాలి నేను అని అడిగితే అప్పుడు ఒక నెంబర్ చెప్తే మీరు కాల్ చేయడానికి. నేను మిమ్మల్ని డ్రాప్ చేసి ఇంకో నెంబర్ ఎట్లా చేస్తానంటే నేను వేరే కాల్లో మాట్లాడుతున్నా కొంచెం చేయండి అంటే సరే అని మళ్ళీ నేను వేరే కాల్ చేసి అయితే వేరే మేడం లిఫ్ట్ చేసిండు. ఫస్ట్ లిఫ్ట్ చేయలేదు, వేరే వాళ్ళు మాట్లాడేసి తర్వాత చేస్తారు అనేసి పెట్టేసిండు. ఇదేంటి ఇట్లా అంటున్నారని అని అంటే సరే ఉండు అని మళ్ళీ ఒకసారి చేయంటే మళ్ళీ చేస్తే అప్పుడు మేడం మాట్లాడి నాకు ఎంత అయిందమ్మా అమౌంట్ అని అడిగితే 45 రూపీస్ అని చెప్తే ఆ మేడము సరే ఇప్పుడు మీకు ఫోన్పే చేస్తే ఇదే నెంబర్కి అని చెప్పింది. ఎంతో కాల్ కట్ చేసింది. మళ్ళీ ఏం రెస్పాన్స్ అవ్వట్లేదు. మళ్ళీ నేను కాల్ చేసిన ఇంకా రావట్లేదు మేడం. ఏమైందంటే అది ఫోన్పేలో రావట్లేదండి మీది అంటుంది. లేదు నాది ఎందుకు రాదు మేడం, అందరూ ఇప్పుడు ప్రతి రైడ్కి నేను అలాగే ఇస్తారు, నాకు ఏం ప్రాబ్లం లేదు నాది, మీ ఫోన్పే ఒకసారి చెక్ చేసుకోండి అంటే మళ్ళీ ఏమైందేమో మళ్ళీ తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ వేసింది. వెయిట్ చేసింది, చాలాసేపు వెయిట్ చేసిన, మళ్ళీ డబ్బులు రావట్లేదు. నేను మళ్ళీ మాకు ఇంటికి రావట్లేదు మేడం కన్నా కాల్ చేయండి అని అంటే అప్పుడు అతనికి అదే వేరే వాళ్ళు ఎవరో కాల్ ఉన్నారు వాళ్ళకి చెప్తున్నది మేడం కాల్ చేస్తే వేస్తలేదు ఇక్కడ నిలబడ్డా అని చెప్తుంది. అప్పుడు ఇక మేడం వచ్చింది నాకు అమౌంట్ వచ్చిందని చెప్పేసి నేను అక్కడి నుంచి మూవ్ అయిపోయాను. 10 మినిట్స్ వెయిట్ చేసింది. ఆ టైం అంతా 10 నిమిషాలు అక్కడ నిలబెట్టుకున్నాను ముందు. ఇది ఫస్ట్ రైడ్కి వచ్చినది అమౌంట్ 45 రూపీస్ కస్టమర్కి వేసిండు. నాకైతే 33.1 పైసా ఇచ్చిండు.
కస్టమర్ ర్యాపిడో కమిషన్ వచ్చి 11.88 పైసా తీసుకుంటూ. నాకైతే మళ్ళీ సెకండ్ రైడ్ అయితే వచ్చింది. సెకండ్ రైడ్ అంటే అక్కడ రైడ్లో పడలేదు. 1/2 అవర్ అక్కడ వెయిట్ చేసి అక్కడ నుంచి 2 కిలోమీటర్స్ కొంచెం వేరే ఏరియాకి వచ్చిన తర్వాత నాకు ఒక రైడ్ పడింది. ఇది వచ్చి పికప్ వచ్చేసి 800 మీటర్స్, డ్రాప్ వచ్చేసి 7.5 పడింది. అయితే పికప్ లొకేషన్కి అయితే ఇప్పుడు నేను వచ్చేసిన. ఇక్కడ పికప్ లొకేషన్కి వచ్చిన తర్వాత ఇక్కడ కస్టమర్కి కాల్ చేస్తే కాల్ ఎంగేజ్ వస్తుంది. సరే అనేసి చూస్తే ముందు కాల్ మాట్లాడుతున్న మరి అతనే కాదు అనుకుంటున్నా. అతను వచ్చేసి సరే అనేసి ఓటీపీ చెప్పేసిండు. వెహికల్ ఎక్కిన తర్వాత అది మేము వెళ్ళాల్సిన లొకేషన్ వచ్చేసి ఆయన పెట్టుకున్న లొకేషన్ వచ్చి బ్యాక్ సైడ్. నేను ఇటు ఉన్నా కదా, బ్యాక్ సైడ్ వెళ్తే అతని డ్రాప్ లొకేషన్ అటు సైడ్. కానీ అతను ఏం చెప్తున్నాడు, ఎక్కిన తర్వాత ఇటు పోనీ అన్నాడు. సరేలే ఇక్కడ కొంచెం ముందుకేమో అనుకొని వెళ్ళిన. ఇంకా ముందుకు అనేసి తీసుకెళ్తున్నాడు. నాకు ఎందుకో డౌట్ వచ్చేసి నేను అన్నా అట్లా కాదు, మీరు ఎక్కడికి డ్రాప్ పెట్టుకున్నారో అక్కడికే తీసుకెళ్తాను, మీ ఏ ఏరియాకి అయితే పెట్టుకున్నారో అక్కడికి వెళ్తుంది, ఇటు ఎందుకు తీసుకెళ్తున్నారు మీరు, నాకు అర్థం కావట్లేదు అని నేను అని అంటే అప్పుడు అతను కొంచెం పని ఉంది అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్దాం అంటున్నాను. అట్లా అవుతుంది, మీరు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మీ పర్సనల్ పనులన్నిటికీ ఇక్కడ వెహికల్ ర్యాపిడో అన్నట్టు వాడుకోవడానికి లేదు. మీరు ఇక్కడ నుంచి ఎక్కడికైతే మీరు డ్రాప్ పెట్టుకున్నారో అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది, ఎందుకంటే మాకు నావిగేషన్ ట్రేస్ అయితే ఉంటుంది, మీరు అట్లా ఉండదు కుదరండి అంటే అనేసి నేను అన్నా. అంటే లేదు అట్లా ఉండదు, ఎవరు మాట్లాడలేదు, ఎవరు చెప్పారు నాకు అట్లా. సరే సార్, నాకైతే తెలియదు, నేనైతే రూల్స్ ఖచ్చితంగా పాటిస్తాను, ఎందుకంటే ఏదన్నా నేను మిస్లీడ్ ఏదన్నా చేసినా నాకు ర్యాపిడో వచ్చేసి నాకు ఐడి బ్లాక్ చేస్తుంది, ఎందుకు నేను రిస్క్ తీసుకోవడము, మీరే పెట్టుకున్న డ్రాప్ లొకేషన్ నేను డ్రాప్ చేస్తాను అని తీసుకెళ్తున్నా. పక్కన ఆపని మళ్ళీ పక్కన ఆపిచ్చాడు. పక్కన ఆపిచ్చి ఏం చేసిండంటే ఇక దిగేసి నేను క్యాన్సిల్ చేసేసుకుంటా, అవసరం లేదన్నాడు. అంటే సార్ ఇప్పుడు ఎట్లా క్యాన్సిల్ చేస్తారో చేయండి, అది క్యాన్సిల్ అవ్వదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత పికప్ అయిపోయింది, మిమ్మల్ని పికప్ చేసుకున్నట్టే ఇప్పుడు డ్రాప్ అవుతున్నట్టు. మీరు ఒకవేళ క్యాన్సిల్ చేయాలంటే ట్రిప్ ఎండ్ చేయాలి. ట్రిప్ ఎండ్ చేస్తే ఇప్పుడు మీరు మినిమం ఛార్జ్ అన్నా పడుతుంది. అక్కడ నుంచి ఇక్కడ ఎక్కి దిగినందుకు మీకు కంపల్సరీ ఇక్కడే క్లోజ్ చేసిన ఒక 30 రూపీస్ అన్నా పడుతుంది, మీ ఇష్టం, మరి క్లోజ్ చేస్తే క్లోజ్ చేసేయండి అన్న అని అంటే మళ్ళీ అప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాడు. లేదు అదిగో అట్లా ర్యాష్గా మాట్లాడేసి, అంటే ఫస్ట్ ర్యాష్గా మాట్లాడిన గట్టిగా, ఏమన్నా నువ్వు ఏమన్నా చేసుకోండి, మీరు కంప్లైంట్ రీచ్ చేస్తాను, కంప్లైంట్ చేసుకోండి, నో ప్రాబ్లం అని చెప్పిన. ఆ తర్వాత మళ్ళీ కూల్ అయిపోయి లేదు మన అమౌంట్ కావాలంటే ఎక్స్ట్రా ఇస్తాను అంటే, నేను అమౌంట్ నేను ఎక్స్ట్రా అడుగుతలేను సార్, నాకు అమౌంట్ ఎక్స్ట్రా అవసరం లేదు, నేను ఎక్కడైతే మీరు పెట్టుకున్న లొకేషన్ అక్కడికి డ్రాప్ చేస్తుంటే, లేదు కొంచెం నాకు అక్కడ బుక్ ఉన్నది, బుక్ కోసం కొంచెం ప్లీజ్ అని అప్పుడు మళ్ళీ రిక్వెస్ట్ చేసిండు. నేను గట్టిగా మాట్లాడితే ఇప్పుడు రిక్వెస్ట్ చేసిండు, నాకు అక్కడ నోట్స్ ఉన్నది అది తీసుకోవాలా బుక్ కోసము అంటే మళ్ళీ నేను అప్పుడు పోనీలే బుక్ అంటుండే కదా అని వెళ్ళిన తర్వాత అప్పుడు చెప్తున్నాడు, వెహికల్ మీద ఎక్కిన తర్వాత నేను అమౌంట్ ఎక్స్ట్రా ఇస్తాలేండి అని చెప్పి వెళ్ళిండు. తీసుకెళ్ళండి, అమౌంట్ ఎక్స్ట్రా ఇస్తాను, ఇక్కడ తీసుకెళ్తున్నా కదా, నో ప్రాబ్లం లేదు, పెట్రోల్ వేస్ట్ అవుతారు అనుకోకుండా అంటే సరేలేదు అనుకో. అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఉంటుంది, బాగానే ఉంటుంది, 1.5 కిలోమీటర్ పైన ఉంటుంది. వెళ్ళిన అక్కడ నుంచి మళ్ళీ ఇటే రావాలి మనము, అటు నుంచి ఇప్పుడు వెళ్ళిన రూట్లోనే మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ 7.5 ఉంది, ఇప్పుడు అతను నిల్చుని అతన్ని పికప్ చేసుకునే ఏరియా నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ 1 కిలోమీటర్ చేంజ్ ఉంది, అక్కడ 1 కిలోమీటర్ బాగా ఎంత అయిపోతుంది, నాకు చాలా పెట్రోల్ లాస్ అయిపోతాం కదా. ఇప్పుడు ర్యాపిడో కమిషన్ పోను, మనకు పెట్రోల్ పోను, మనకేం మిగులుతుంది, అదే మీకు ఇప్పుడు స్క్రీన్ షాట్లు పెట్టి చూపిస్తాను చూడండి, ఎంత మిగులుతుంది, ఎంత ఎర్నింగ్ అవుతుంది, మనకి ఎంత మిగులుతుంది, ర్యాపిడో ఎట్లా తినేస్తుంది చూడండి, మీకు అర్థమవుతుంది. అందుకే నేను మ్యాక్సిమం ఓలా చేస్తాను, కానీ వాళ్ళు వాడట్లేదు ఓలాలో అసలు. అందుకే ర్యాపిడోలో తేజాను ఖాళీగా అందుకుండాలని అది కూడా ఆన్ చేసిన, దాంట్లో వస్తున్నాయి రైడ్స్ అని యాక్సెప్ట్ చేస్తున్నా. మరి ఏం చేస్తాము, మనం ఖాళీగా నిల్చోవడం కంటే వెళ్ళడం బెటర్ అనేసి చేసిన. కానీ వాళ్ళన్నీ రిస్కీగా దొరికింది. ఒక్క రైడు కొంచెం బెటర్ రైడ్ దొరికింది, ఇంకా అన్నీ రిస్కీ రైడ్సే దొరికినాయి. అది కూడా లాస్ట్ రైడు. అప్పుడు లాస్ట్ రైడ్ కూడా అన్ని రైడ్లు, లాస్ట్ రైడ్ కూడా ఏం ఇది కాలేదు, అతను పికప్ లొకేషన్ రాంగ్ పెట్టిండు. లాస్ట్ రైడ్ మనకు రికార్డ్ అవ్వలేదు, ఎందుకంటే కెమెరా ఛార్జింగ్ అయిపోయింది అప్పుడే బ్యాటరీలో.
అంటే పికప్ లొకేషన్ ఆల్మోస్ట్ రీచ్ అయినా, అంటే రాంగ్ పెట్టిండు. అటు పోయి మళ్ళీ రైట్ లొకేషన్కి వచ్చే వరకు నాకు కెమెరాలో ఛార్జింగ్ అయిపోయి అది స్విచ్ ఆఫ్ అయిపోయింది కెమెరా. ఇంకా ఇప్పుడు అది రికార్డ్ చేయలేదు లాస్ట్ది. అది మీకు లాస్ట్ రైడ్ అయితే మనకు వీడియోలో రాకపోయినా మీకు ఎర్నింగ్ అయితే పెడతా. లాస్ట్ రైడ్ది ఎంత, లాస్ట్ రైడ్ది కూడా ఎంత వచ్చింది అనేది ఎర్నింగ్ మీకు అయితే లాస్ట్లో పెడతా. మొత్తం టోటల్ ఇవన్నీ కలిపి కూడా మనకు ఈరోజు ఎంత ఎర్నింగ్ అయింది, ఎన్ని అవర్స్కి ఎంత ఎర్నింగ్ అయింది అనేది కూడా మీకు పెడతా. మళ్ళీ ఇక్కడ వచ్చినాక ఈ షాప్ దగ్గర దిగి లోపలికి పోయిండు. ఇక్కడ పోయి దాదాపు ఒక 5 minutes దాకా బయటికి రాలేదు. ఇక సరేలేని మళ్ళీ నేను నిలబడి వెహికల్ తిప్పుకొని రెడీగా పెట్టుకున్నా. 5 నిమిషాలకు వచ్చి ఇక ఎక్కిండు. తీసుకొని మెల్లగా అంటే అని తను ఏదో ట్యూషన్కి ఏదో దేనికి వెళ్తున్నట్టున్నాడు. సరే అనేసి ఇక తీసుకొని వచ్చిన. ఇక అయితే కొందరు కస్టమర్లు మరి ఇది కావాల్సుకొని లొకేషన్స్ రాంగ్ పెడతారా, కావాల్సుకొని ఇట్లా అంటే వాళ్ళకి అమౌంట్ తక్కువ అవుతుందని ఆలోచిస్తారా, నాకైతే తెలియదు, నాకైతే ఐడియా లేదు. నేను అనుకుంటున్నట్లా. ఎందుకంటే కొంతమంది అంటే డ్రాప్ లొకేషన్కి బిఫోర్ ఒక 1 kilometer అట్లా పెట్టుకొని కొంచెం ముందుకు అని చెప్పి తీసుకెళ్తారు. ఇట్లా నాకు 2-3 times అయింది. మళ్ళీ పికప్ లొకేషన్ కూడా వాళ్ళు లోపల ఎక్కడో ఉంటారు, అక్కడ మెయిన్ రోడ్ దగ్గర పికప్ లొకేషన్ ఉంటుంది. అక్కడికి 500 meters లేదా 1 kilometer లోపలికి ఉంటారు. ఏమంటే ఇక్కడ గలీ నుంచి రా, ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి రా, ఈ గలీలకు రా అని వాళ్ళు కాల్లో మనకు డైరెక్షన్ ఇస్తుంటారు అంతే. మనం అది లోపలికి పోయిన ఎక్కడి నుంచి అయితే మనకు మెయిన్ రోడ్ నుంచి పెట్టుకుంటారు లొకేషన్, అక్కడి నుంచే మనకు రైడ్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. అక్కడి నుంచే లెక్క మనకు. ఆ లోపలికి పోయి వచ్చింది కౌంట్ కాదు. అట్లా చాలాసార్లు అయింది నాకు. ఈరోజు కూడా నాకు అట్లనే, ఈరోజు ఏందో మరి తెలియదు, ఈరోజు కూడా అన్నీ అట్లనే తగిలినాయి. ప్రతి రైడు, ఫస్ట్ రైడ్ ఎట్లా తగిలింది, సెకండ్ రైడ్ ఇట్లా సతాయించాడు, థర్డ్ రైడ్ అంటే అమౌంట్ దగ్గర కొంచెం లేట్ చేసిండు, అమౌంట్ పడతలేదు. థర్డ్ రైడ్ ఓకే, కొంచెం పర్లేదు థర్డ్ రైడ్. ఇప్పుడు దానికైతే డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసిన. డ్రాప్ లొకేషన్లోకి వచ్చిన తర్వాత అమౌంట్ ఎక్స్ట్రా ఇస్తాడా ఇయ్యడా మరి ఏమని అంటాడా చూద్దామనేసి నేను వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే తొందర డ్రాప్ లొకేషన్ పోయినాక ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తా అని చెప్తారు. పోయిన తర్వాత వాళ్ళు ఎంత అక్కడ మనకు ఎంత చూపిస్తుందో స్క్రీన్ మీద అంతా ఇచ్చేసి వెళ్ళిపోతారు. మనము ఆర్గ్యుమెంట్ చేసుకోలేము కదా, ఓకే చిల్లర డబ్బుల కోసం 10-20 రూపాయల కోసం అని నేను గమ్మనుకుంటా. అయితే ఈ కస్టమర్ అయితే ఇతను స్టూడెంట్ కదా, ఇంకా అవన్నీ ఏం చెప్పలేదు. మనకైతే 67 rupees మనకు ఛార్జ్ అయ్యింది. అయితే మనకు 87 rupees అయితే అతను పే చేసేసిండు. 20 rupees ఎక్స్ట్రా చేసేసిండు. అక్కడ వెళ్ళాం కదా మంత్లీకి 1.5 దగ్గర ఉంటుంది. 3 kilometers కలిపి నాకు 20 rupees ఎక్స్ట్రా ఛార్జ్ చేసేసిండు. అయితే ఇక్కడ మనకు కస్టమర్కి అయితే 67 rupees అయితే చేసిండు ర్యాపిడో. మళ్ళీ 53 rupees 6 paisa నాకు ఇచ్చిండు. ర్యాపిడో కమిషన్ వచ్చేసి 13.38 paisa ర్యాపిడో కమిషన్. బాగానే, అంటే ర్యాపిడోలో బాగానే కమిషన్ బాగా పోతుంది. ఇప్పుడు నాకు ఈ 53 చిల్లర చేంజ్ 53.6 paisa, 53.6 paisala 7.5 kilometers వెళ్ళి కౌంట్ చేసుకోండి. 7.5 kilometersకి మనకు పెట్రోల్ ఎంత అవుతుంది, దాంట్లో మనకి ఎంత అమౌంట్ మిగులుతుంది, మళ్ళీ ఎంత టైం మనకు డ్రైవింగ్కి ఎంత టైం అయింది, మళ్ళీ వెయిటింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ అక్కడ కస్టమర్ వచ్చేవరకు అక్కడ వెయిటింగ్ ఉంటుంది, ఇక్కడ డ్రాప్ అయినాక మళ్ళీ మన రైడ్ పడేదాకా వెయిట్ చేయాలి. మనకు ఇట్లా రెడీగా రైడ్స్ ఉండవు కదా. ఇక మళ్ళీ ఏం చేసిన అంటే ఓలా ఒకసారి రీఫ్రెష్ చేసిన ఇక్కడ, ఎందుకంటే ఓలా ఒకటి పడతలేవు రైడ్స్ అసలు. ఆన్ చేసిన మళ్ళీ ఒకసారి ఆఫ్ చేసి రీఫ్రెష్ చేసి చూసిన ఓలా పడతలేవు రైడ్స్. ఇంకా సరే అనేసి కొంచెం పక్కనకి వెళ్ళి ఇక్కడెక్కడైనా సైడ్లో ఆగి మరి వెయిట్ చేద్దాము, రైడ్స్ పడతాయి అనేసి. అంటే ఈ ఏరియాలో ఇది కొంచెం మంచి ఏరియా అని ఇక్కడ రైడ్స్ పడతాయి అట్లా అనేసి కొంచెం ఇలా పక్కన ఆపుకున్నాక ఒక 5 minutes వెయిట్ చేసిన అంతే. 5 minutes తర్వాత ర్యాపిడోలో ఒక రైడ్ అయితే పడ్డది. ఈ రైడ్ వచ్చేసి మనకు 7 ఉంది. ఇది కూడా 7 kilometers ఉంది. ఇది కూడా 7 kilometers పడ్డది రైడ్. అయితే పికప్ లొకేషన్ అయితే పక్కన ఒక 750 meters ఉంది అంతే, పక్కనే నియర్ బై. ఇంకా
వెళ్తున్నా. అంటే నేను కస్టమర్ని ఎక్కువసేపు వెయిట్ చేపియా. ఎందుకంటే మనం సింగిల్గా ఉన్నప్పుడు కొంచెం ఫాస్ట్గా వెళ్ళి నడుస్తుంది, కస్టమర్ ఉన్నప్పుడు ఫాస్ట్గా వెళ్ళలేము. అందుకే నేను కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నా. ఎందుకంటే కస్టమరు చాలామందికి పేషెన్స్ ఉండదు. కొంతమంది ఏం చేస్తారంటే వెంటనే మనము ఫాస్ట్గా వెళ్ళలేదనుకో, కొంచెం డిలే అయిందంటే అతను వెంబడే క్యాన్సిల్ చేసేస్తారు. అంటే వాళ్ళ దగ్గరికి పోయినాక క్యాన్సిల్ చేస్తారు. ఇక వాళ్ళ ముందుకు వెళ్ళి మనము కాల్ చేద్దామనే లోపే వాళ్ళు క్యాన్సిల్ చేసేస్తారు. అందుకే నేను ఏం చేస్తాను అంటే వాళ్ళకి నావిగేషన్లో చూపిస్తుంటుంది, నన్ను ట్రాక్ చేయడము, వాళ్ళ వెహికల్ వస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది కదా, ఇంకా 2 minutes ఉంది రీచ్ కావడానికి అని వాళ్ళకి చూపిస్తుంటారు. 2 minutes టైమింగ్, ఆ లోపల నేను రీచ్ అయిపోతాను. ఎందుకంటే మళ్ళీ లేట్ అయిందనుకో వాళ్ళు క్యాన్సిల్ చేసేస్తారు. చాలాసార్లు అట్లా క్యాన్సిల్ అయింది. అందుకే క్యాన్సిల్ అట్లా కాకుండా నేను ఒక్కరిని సింగిల్గా ఉన్నప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోతా. ఎందుకంటే మనం ఎట్లాగో వెనకాల కస్టమర్ ఉన్నప్పుడు మనం ఎట్లాగో స్పీడ్గా పోలేము. నేను ఒక్కరిని ఉన్నప్పుడు కంపల్సరీ స్పీడ్గా వెళ్ళి కస్టమర్కి తొందరగా రీచ్ అవుతా కస్టమర్ దగ్గరికి. ఎందుకంటే వాళ్ళు వెయిటింగ్ కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. ఎందుకు అనేసి నేను వెళ్తా. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే కొంతమంది కస్టమర్లు ఈ 2-3 ఇట్లా బుక్ చేసేసుకుంటారు. బుక్ చేసుకొని ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు ఎక్కేసి వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళని కాల్ చేస్తే మీరే క్యాన్సిల్ చేసుకోండి, మేము లేట్ వచ్చినాం అంటారు. అందుకే ఎందుకు ఆ ప్రాబ్లమ్ నేను ముందుగా వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే మనం పికప్ లొకేషన్కి అయితే వచ్చేసిన, పక్కనే కాబట్టి కొంచెం ట్రాఫిక్ బాగుండే అయినా కానీ వచ్చిన. ఇక్కడ కస్టమర్కి అయితే కాల్ చేసిన, కస్టమర్ బ్యాక్ సైడే ఉన్నాడు. ఇంకెంతసేపు పడుతుంది అని అడుగుతున్నాడు. ఏదో వచ్చేసిన అని చెప్పి నేను మళ్ళీ కస్టమర్కి హ్యాండ్ చూపిస్తే కస్టమర్ వచ్చిండు. కస్టమర్ని అయితే కూడా నేను పికప్ చేసుకున్నా. ఈరోజు కొంచెము ఎందుకో మరి ట్రాఫిక్ అయితే బాగానే ఉంది ఇక్కడ. అంటే ఈవినింగ్ కాలేజ్ టైం అనేమో, లేదంటే 2 days వర్షం పడి ఈరోజు కొంచెం లేదుగా, తక్కువ ఉంది కదా. క్లైమేట్ అయితే డల్గానే ఉంది, కానీ వర్షం లేదని కొంచెం బయటికి వెళ్ళారేమో ఒకటేసారి పబ్లిక్ అంతా. అందుకే చాలా జామ్ ఉన్నది. ఈ ఏరియాలో అయితే ఎక్కువ జామ్ అయితే ఉండదు ఏమో మరి. ఈవినింగ్ అవర్స్లో వచ్చిన, నైట్ టైంలో అయితే వచ్చిన, నైట్లో కూడా ఇంత లేదు. ఇప్పుడే 7కి వచ్చిన, 8కి వచ్చిన, 9కి వచ్చిన, చాలాసార్లు ఇంత జామ్ అయితే లేదు. మరి ఈరోజు అయితే 5:30, 6 వస్తుంది అంతే. 5:30 అవుతుంది టైము. ఈ టైంలో అయితే ఫుల్ జామ్ ఉంది. ఇక నేను ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ మూవ్ చేసుకొని వెళ్ళిపోయినా. ఎందుకంటే ఈరోజు అసలే రైడ్స్ పడతలేవు. నిలబడి చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే నేను 3:30కో 3:40కో అంతే వచ్చిన, 3:40కో 3:30కో వచ్చిన. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు 5:30కి థర్డ్ రైడ్ పికప్ చేసుకున్నా. వెళ్ళేసరికి మరి ఎంత అవుతుందో అక్కడికి ఈ ట్రాఫిక్ జామ్లో చూడాలి. ఇక రైడ్స్ అయితే తక్కువనే ఉన్నాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కాంపిటీషన్ బాగా అయిపోయింది. చాలామంది రైడర్స్ అయిపోయారు. అందుకే చాలా రైడ్స్ కూడా తక్కువనే వస్తున్నాయి. అంటే ఒక్కొక్కసారి రైడ్స్ వస్తున్నాయి, అది మనం యాక్సెప్ట్ చేసే లోపలే యాక్సెప్ట్ అయిపోతున్నాయి. యాక్సెప్ట్ చేద్దాం అంటే మనం ఏరియా చూసుకుంటాం కదా, ఎంత పికప్ అయితే డ్రాప్ ఉందని చూసుకునే లోపలే యాక్సెప్ట్ అయిపోతున్నాయి. అట్లా చాలా ఫాస్ట్గా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇక మనం అంత చదువుకోలే కదా, చూసుకొని కొంచెం పిల్లలు చూసుకునే లోపలే యాక్సెప్ట్ అయిపోతుంది. పోనీ ఏం చేస్తాం మనం అనేసి నేనైతే లైట్ తీసుకుంటున్నా. ఇక ట్రాఫిక్ అయితే టూ మచ్ ఉంది ఈరోజు అయితే. ఇక ట్రాఫిక్లో మనము ఇట్లనే పోవాలా, మెల్లమెల్లగా పోవాలా. నేనైతే నియర్ బై డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసిన. ఈ డ్రాప్ లొకేషన్ అంటే ఇది థర్డ్ రైడ్. ఈ రైడ్లో మనకి ర్యాపిడో ఎంత ఇస్తాడు, కస్టమర్ దగ్గర ఎంత ఛార్జ్ చేస్తాడు, మళ్ళీ కస్టమర్కి మనకి మధ్యలో ర్యాపిడో ఎంత పర్సంటేజ్ తీసుకుంటాడు, అంటే ఎంత కమిషన్ తీసుకుంటాడు అనేది ఇప్పుడు మీకు స్క్రీన్ షాట్లో పెట్టి చూపిస్తా క్లియర్గా. మరి ఈ కస్టమర్ కూడా మనకు అమౌంట్ ఇవ్వడానికి కొంచెం టైం అయితే తీసుకుండు. ఎందుకంటే ఫోన్పే ట్రై చేసిండు, రాలేదని చెప్పి మళ్ళీ పోయిండు, లోపల పోయి అమౌంట్ తీసుకురావడానికి ఒక 5 నిమిషాలు చేసిండు. సరే అని వెయిట్ చేసిన, ఈ అమౌంట్ అయితే తెచ్చిచ్చిండు. ర్యాపిడో అయితే కస్టమర్కి 61 రూపీస్ ఛార్జ్ చేసిండు, నాకైతే 45 రూపీస్ 8 పైసా ఇచ్చిండు. ర్యాపిడో కమిషన్ వచ్చేసి
15-19 పైసా తీసుకుండు. ఇప్పుడు స్క్రీన్ పైన నెక్స్ట్ రైడ్ది కూడా పెట్టిన. ఇది వచ్చేసి 68 రూపీస్ మనకు ర్యాపిడో ఛార్జ్ చేసిండు కస్టమర్కి. 54.5 పైసా నాకు ఇచ్చిండు. ర్యాపిడో కమిషన్ వచ్చేసి 13.48 పైసా తీసుకున్నాడు. ఇది వచ్చేసి మనకు ఇది కూడా అంతే అని అనుకుంటా. 7 చేంజ్ ఉంది. 8 కిలోమీటర్ బిలో ఉంది. ఇది ఆ రైడ్ కూడా. అయితే మీకు టోటల్ ఎర్నింగ్ వచ్చేసి ఇప్పుడు పెడతా. దీని తర్వాత స్క్రీన్ షాట్ ఈరోజు మొత్తం ఎర్నింగ్ ఎంత వచ్చిందో ఇప్పుడు పెట్టే స్క్రీన్ షాట్ మీరు చూడండి. ఈరోజు టోటల్ ఎర్నింగ్ వచ్చేసి 207.07 పైసా వచ్చింది. అంటే ఇది వచ్చేసి 345 నుంచి నాకు 645 వరకు మొత్తం. అంటే ఎన్ని అవర్స్? 3 అవర్స్ వచ్చింది ఎర్నింగ్. 3 అవర్స్కి మనకు 200 చేంజ్ వచ్చింది. యాక్చువల్గా అయితే మంచిగా రైడ్స్ పడితే మనకు 1 అవర్కి 100 రూపీస్ అట్లా పడతాయి. మంచిగా పడతాయి, బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ పడతాయి. ఇంకా లేదంటే ఇట్లానే ఇది అలా ఎందుకో మనకి కొంచెం అంత అన్కంఫర్టబుల్గా ఉండే రైడ్స్ కూడా. మంచి రైడ్స్ అనేటివి అలా రాలేదు. నో ప్రాబ్లం, ఒక్కొక్క రోజు అట్లా అవుతుంటుంది. లైట్ తీసుకున్నా నేను కూడా. అంటే మళ్ళీ వర్షం వస్తుందని వెళ్ళిపోయినా నేను. లేకపోతే ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకున్నా. వర్షం పడుతుంది. ఇక్కడ నేను డ్రాప్స్ పడ్డాయి కెమెరా మీద, మీరు చూడొచ్చు స్క్రీన్ మీద డ్రాప్స్ కనబడతాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ కస్టమర్ అయితే మనకు 61 రూపీస్ అయితే మనకు 70 రూపీస్ ఇచ్చేసిండు చేంజ్ లేవని ఉండని అని. ఇంకొకటి అసలు యాక్చువల్ ఎర్నింగ్ వచ్చేసి 187 నాకు చేసిన రైడ్స్ వచ్చినాయి. 20 రూపీస్ వచ్చేసి నాకు 3 రైడ్స్ కొట్టినందుకు ఇన్సెంటివ్ లాగా 20 రూపీస్ మనకు ర్యాపిడో ఇచ్చింది. అది అందుకే మనకు 200 అయింది. లేకపోతే 187 యాక్చువల్గా మనకు చేసింది అలా ఎర్నింగ్ 187. అయితే 200 రూపీస్ ఎందుకైందంటే 20 రూపీస్ అలా ఇన్సెంటివ్ యాడ్ అయింది. 3 రైడ్స్కి 20 రూపీస్ ఇచ్చిండు. దానివల్ల మనకు 200. ఆ 20 రూపీస్ కూడా వాళ్ళు చూపులకించి మీరు మీకు తెలుసు కదా, ఒక్కొక్క రైడ్కి 13 రూపీస్ అట్లా కట్ చేస్తున్నాడు. దానిలో నుంచే ఇస్తాడు మనకు మళ్ళీ తిరిగి ఇన్సెంటివ్ లాగా. అంటే ఇక మన డబ్బులు మనకు వచ్చినట్టే. కాకపోతే ఎంతైనా మనకు లాస్ ఇది. ఎందుకంటే చిన్న చిన్నవి కాబట్టి మీకు ఇందులో అంత లాస్ కనిపిస్తలేదు. కానీ లాంగ్ రైడ్ పడ్డది అనుకోండి, ఒక్క దాంట్లోనే గట్టిగా తీసుకుంటాడు పైసలు ర్యాపిడో. అందుకే ఇక నేనైతే ఎక్కువ ర్యాపిడో అయితే ప్రిఫర్ చేయను. ఎప్పుడో తప్పదన్నప్పుడు ర్యాపిడో ఆన్ చేస్తా. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి మీరు వీడియో అయితే ప్రతి వీడియో మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకొకటి